చూడు రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తగ్గిన అప్పుడు నన్ను అడుగు. మనం దీన్ని 80% మాత్రమే బాయిల్ చేయాలి. ఎట్లా మెజర్ చేస్తావు 80% అయిందని? నీ వేలు పెట్టి రెస్టారెంట్ స్టైల్ అంట మూసుకుంటారు రెస్టారెంట్లో ఇట్లా చేస్తే అర్థమైందా? రెస్టారెంట్ స్టైల్ అంట. చూసిన అభిషేక్ లాస్ట్ వీడియో ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన కాబట్టి అంత మంచిగా వచ్చింది. నీ బొందరా నా ఎడిటింగ్ రా, నా ఎడిటింగ్ నువ్వు మొత్తం డిష్ అంతా మర్చిపోయి అయితే ఏందిరా అభిషేక్ ఇప్పుడు నేను చెప్పినందుకే మంచిగా వచ్చిందంట. నా ఎడిటింగ్ వల్ల మంచిగా అయిందని నేనట. సరే రా బాయ్, మరి అలా ఏమన్నా ఒకటి చేసి చూపి చూద్దాం. ఏం చేస్తారా? బరాబరి చేస్తారా? ఏం చేస్తారా? అరే నీకు అట్లా కాదురా, రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ చేసి మరి చూపిస్తారా నీకు? చేయరా చూసుకుందాం ఎట్లా చేస్తావు, నేను కూడా చూస్తాను. నాడు ఏం కావాలి? క్రిస్పీ కార్న్ ఓకేగా నీకు? చలో రైట్, క్రిస్పీ కార్న్ చేస్తాం. రైట్ డన్, క్రిస్పీ కార్న్ ఈరోజు డన్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. వీడియోలు ఏం చూడవు అయ్యాలా? చూడు అసలు నాకు వీడియో చూడాల్సిన అవసరం లేదు. నేను నా ఈగో టచ్ చేసినావు. నేను ఎట్లా చేస్తానో చూడు ఈరోజు. చూద్దాం నువ్వు చెయ్యి, నేను కూడా చూస్తా ఎట్లా అవుతుందో. చూడు రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తగ్గిన అప్పుడు నన్ను అడుగు. మాట్లాడదాం అంత అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏమొద్దు. సరే పీకిరా కానీ ఫస్ట్ ఇది ఓలు. దీని కూడా నాదేనా పని? నువ్వు చేస్తా అన్నావు కదా. వండుతారా నేను, చేస్తారా నేను, కానీ కనీసం అది తీయాలి కదా. చూసినావా రే, నేను చేయండి పని కాదు. అభిషేక్ చెత్త అంతా లోపలేసి. ఓకే ఇది తీసుకో. ఒలవాలా? తిరగొట్టు మళ్ళీ ఒలువమన్నారు. ఒలవాలి. ఇట్లా ఒలవాలా? నిలువరా అడ్డం? ఇట్లా అయ్యేదాకానన్నా ఆగరాదురా. తింటున్నా, టేస్ట్ బాగుందా లేదా చూస్తున్నారా? స్వీట్ కార్న్ స్వీట్ ఉందా లేదా అని చూస్తున్నావా? అట్లా కాదు మరి ఎంత స్వీట్ ఉందని చూస్తున్నా అభిషేక్. దీంట్లో కూడా చక్కెర తక్కువైందా లేదు కూడా లేదా? నాకంటే స్వీట్ ఉండదు కదరా. సరే కానీ ఇవన్నీ నేను ఒలుస్తా. పోయి చాయ్ పెట్టుకో. నువ్వు చాయ్ తాగుతావా? నేను తాగుతావే. చాయ్ పెట్టుకో, నేను చూసుకుంటా. ఇది అభిషేక్ నా ఒలుసుడు అయిపోయింది. ఓకే ఇక క్లీన్. నీది ఎంతవరకు వచ్చింది చాయ్? చాయ్ అవుతుంది. ఇంకెంతసేపు రా? చెప్పను కదరా, చాయ్ పెట్టడం ఈజ్ అన్ ఆర్ట్. ఎవ్రీబడి ఈజ్ నాట్ అన్ ఆర్టిస్ట్. నువ్వు ఆర్టిస్ట్ లెక్కలు చేస్తలేవు, సైంటిస్ట్ లెక్కలు చేస్తున్నావు. వాటర్ ఎన్ని తీసుకోలేదు సార్ అభిషేక్ నీకు? తగినంత. అది నా డైలాగ్ రా బ్రదర్. కొంచెం తక్కువ నీళ్ళు పోయి రాదు, అది ఉడిపోయి బయటకు వచ్చేస్తే. లేదు రావద్దు. మనం దీన్ని 80% మాత్రమే బాయిల్ చేయాలి. ఎట్లా మెజర్ చేస్తావు 80% అయిందని? నీ ఏలు పెట్టి. నీ ఏలు కాలింది అనుకో 100% అయినట్టు. ఓకే అట్లా లేక కాదు, మెల్లగా చేయాలి. అది ఏమనుకుంటున్నావు దాన్ని? చూడు వచ్చిందా లేదా. సరే చూద్దాం, అంత అయినాక మాట్లాడుకుందాం కదా. మాట్లాడదాం. A few moments later. ఏమైంది ఆయన? ఇంకెప్పుడు అవుతుంది నీది? అవుతుంది అభిషేక్, టైం పడుతుంది. ఎంతసేపు ఉడకబెడతావు దాన్ని? చూడు 80% అన్నావు కదా, ఏలు పెట్టు ఒకసారి. నువ్వు పెట్టరా ఏలు? చేసేది నువ్వా నేనా? తినకు దాన్ని, అది కూడా తింటావురా. మరి 80% అయిందో లేదో ఎట్లా తెలుస్తుందిరా? ప్రెస్ చేసి చూసినా వస్తుందిరా, తింటేనే తెలుస్తుందా? ఏలు పెడుదా? ఏలు ప్రెస్ చేద్దా? లేమా, నువ్వు చేయమా. ఎంత అయింది? 75%? 69.5% అయింది. ఓకే ఇంకెంత? ఇంకా 15%, 20%? ఆగరా అభిషేక్, సతాయించకు. చెయ్యి బాయ్, చేస్తాను కదా. నేను చేసేది ఇడతా పక్క. చెయ్యి. నేను చేసేది ఇడతా పక్క. నేను తినేది ఇడతా. ఆనియన్స్ కట్ చేయాలి. చెయ్యి మరి. గార్లిక్ కట్ చేయాలి. భయ్యా తోడా ప్యాజ్ కాటో. కానీ ఈ లోపు దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇదేదో పట్టుకొచ్చు నువ్వు మళ్ళీ. దీన్ని ఏమంటారు బ్రో? ఇది ఆనియన్ అంటారు. స్ప్రింగ్ ఆనియన్స్. ఏం ఆనియన్? స్ప్రింగ్ ఆనియన్స్. అంటే ఓన్లీ స్ప్రింగ్ సీజన్లో వస్తాయా? ఇక ఇవే
మరి ఎప్పుడు వస్తాయి భయ్ దీంతో ఏం చేస్తావు చెప్పు అసలు దీన్ని అసలు కడిగినావా చేసినావా ఇట్లనేనా చెప్పు దాన్ని ఇంకా నేను కట్ చేసినా ఇంకా దాన్ని కట్ చేయలేదు మరి మళ్ళీ నాతోనే చేపిస్తావు నాకు తెలుసు దాని టైం వచ్చినప్పుడు దాంతో చేపిస్తా. ఎంత రాంగ్ రస్టిక్ ఉంది. నెక్స్ట్ ఘట్టం ఏందో తెలుసా నీకు? ఆనియన్. ఇది కూడా నువ్వు చేయరా ప్లీజ్. చేస్తా అన్నది నువ్వు, పని చేయించేది నాతోనా? ఇది ఎక్కడ కథ భయ్? ఈ ఆనియన్ అంటే నాకు భయం. అదే చేస్తా అప్పవరకు ఇవి అవి మసాలాలు తయారు చేసుకో. ఇక మసాలాలు ఏం తయారు చేసేది ఏం లేదు అభిషేక్. ఈ ఆనియన్ కట్ చేసేయాలి, చేసి ఫైన్లీ చాప్ చేయాలి. ఏంటది ఏమది? మొన్న నేను సాటే అంటే మొన్న ఇప్పుడేమో చెప్తున్నావు. ఫైన్లీ చాప్ చేయాలి. ఫైన్లీ చాప్ అంటే మంచిగా చిన్నగా మంచిగా కట్ చేసుకోవాలి. మా ఇంట్లో నార్మల్గా కట్ చేసుకోమేమో. నీలాగా ఉన్నదంతా చెత్తకొండలా చేసి సాటే చేయదు. అరే అదంతా ఫ్రై చేస్తాం రా. ఫస్ట్ ఫ్రై చేసి దాన్ని సాటే అంటాం కదా. సాటే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైనా తెలిసింది ఆ సాటే స్పెల్లింగ్ అంటే ఏందో? తెలిసింది. నేను కావాలని చెప్పిన ఆ వీడియోలో. తెలిసి ఎందుకు మాట్లాడుతున్నావు? స్పెల్లింగ్ చెప్పరా సాటేది? ఎందుకురా నీకు? SAUTE తెలుసురా భయ్. SAU ఈ మీద పడి ఆ ఈ మీద కూడా ఉట్టి కాదు, దాని మీద ఒక కొమ్ము ఉంటుంది. ఎందుకు పెట్టిరా కొమ్ము? ఇట్లా ఏ అన్నికి సాటే అన్నికి. మరి అందుకే చెప్పినా కదా నీకు అర్థం కావాలని చెప్పి SORTAE అని చెప్పిన. నువ్వు సార్టెడ్, లింక్డ్ లిస్టు, మ్యాప్ ఏమో చెప్తున్నావు. లెట్స్ నాట్ గో దేర్ టెక్నికల్లీ. ఓకే, మన ఛానల్ కోడింగ్ ఛానల్ కాదు, కుకింగ్ ఛానల్. ఓకే ఏమ్రా నీవు ఇంకా 80% కాలేవా? 60-70 కానీ కొట్లాడుతున్నావు. మాకు మిగులుస్తావా లేదా నువ్వే తింటావా? అది 75% దాకా వచ్చినాయి. ఇంకా 4 తిను, 80 అని చెప్పు. మాకు 4 ముక్కలు పెట్టి. ఇక రే షేప్ అవుట్ అవుతుంది రే. ఇవి షేప్ అవుట్ అవుతుంది. పర్లేదు. ఇగో ఇది చెప్పు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? తెలియదురా. దీన్ని మంచి నీళ్ళల్లో అంటే కూల్ వాటర్లల్లో పెట్టుకోవాలి. సో దట్ ఇది ఫర్దర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. మా పెద్ద మనిషి ఉన్నాడు, కాళ్ళు నీళ్ళు అన్నీ కోసుకుంటాడు. ఇంకవా చాలా ఎక్కువైపోయినాయి. నువ్వే కావాలన్నావు కదా. కానీ సరిపోతాయి అనిపిస్తుంది. సరిపోతాయి పోయి మస్తు అవుతాయి. కానీ క్రిస్పీ కార్న్కి ఇక మన దగ్గర నువ్వు క్రిస్పీ కార్న్ కర్రీ చేస్తున్నావా? క్రిస్పీ కార్న్ స్టార్టర్ చేస్తున్నావా? క్రిస్పీ కార్న్ స్టార్టరే, కానీ మరి ఉన్న కార్న్కి చిన్న కడాయి సరిపోదు. మనం ఏదో చిన్న కడాయి అనుకున్నాం కానీ చిన్న కడాయి సరిపోయట్లేదు. ఏమో ఫ్రై చేయనీకే కదా నీకు. సరే ఫ్రై కొంచెం చేసుకొని బయటకు పెట్టుకుందాం అంతే. కానీ లాస్ట్కి ఇంకొకటి ఉంటుంది. ఏముంటుంది అది? దాన్ని ఏమంటారు? సాటే కదా సాలే. సాటే సల్లకుండా మరి యాక్చువల్గా సాటేనే. చాలా అభిషేక్ నాడు. నెక్స్ట్ ఇప్పుడు కార్న్ ఫ్రై చేసుకున్నాము. కార్న్ ఫ్రై అయిపోయిన తర్వాత అవన్నీ కట్ చేసుకుని ఉన్నాయి కదా. ఇప్పుడు లాస్ట్ నీ ఫేవరెట్ సాటే. ఓకే, మెల్లగా ప్రేమతోనే ఏదో యుద్ధం పోతున్నట్టు చేస్తున్నాయి మరి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇంతకుముందు ఆల్రెడీ మనం ఫుల్ ఆయిల్ వేసినాం కదా. జస్ట్ ఇప్పుడు ఒక లైట్గా ఒక కప్పు ఆయిల్ వేస్తే సరిపోతుంది. కప్పా? సారీ, స్పూన్. స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. తర్వాత అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసిన, ఎప్పుడైనా ఇది
నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నప్పుడు అంటే ఓన్లీ వుడ్డే వాడాలంట, ఓకే స్టీల్ వాడొద్దంట. ఓకే. అందుకే ఈరోజు వుడ్తో చేస్తున్నాం. ఎందుకు ఏమవుతాయంటే అట్లా చేస్తే? ఏమో తెలియదు. తెలియదు ఉత్తరం పాటిస్తున్నావా? అంతే కదరా. బట్ వెయ్యి ఎప్పుడు వేస్తావు మరి? ఇది గరం కావద్దా? ఇంతసేపు బాయ్ అయిపోతుంది. నాన్ స్టిక్ అన్నావు, అదన్నావు. ఏం ఫస్ట్ కప్పు నూనె వేసినావు. ఫస్ట్ ఏంది ఉల్లిపాయలు వేస్తారు రౌడనా? ఫస్ట్ తగినంత గార్లిక్ కూడా వేసుకుంటా. గార్లిక్ ఓకే సరే, నీకు గార్లిక్ ఇష్టం అయితే ఫస్ట్ గార్లిక్ వేయి. ఫస్ట్ గార్లిక్, తర్వాత దాని తర్వాత సాటే ఆనియన్. ఓకే. తర్వాత నేను పట్టుకుంటా. ఏం కాదు ఆనియన్ వేసినామా? ఆనియన్ వేసిన ఇమీడియట్గా ఏం చేయాలి? నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయల ఇది లాస్ట్కి పక్క కొట్టి. ఓకే. ఆనియన్ గరం కాకముందే అన్నీ వేసి కలిపేస్తావా? అంతే. ఆల్ మిక్స్ కొట్టాలి. ఉప్పులు కారాలు పసుపులు ఏమి వేయవా ఇక? ఇప్పుడు కాదురా, అది అవన్నీ ఆల్రెడీ వేసేసినాం మనము. దేంట్లో వేసినావు దూరా? ఓన్లీ పసుపు వేసినావు, పెప్పర్ పౌడర్ వేసినావు, ఉప్పు ఎప్పుడే వేసినా అంటున్నావు. నేనైతే చూడలేదు. ఉప్పు ఆల్రెడీ మళ్ళీ వేస్తా, ఏం టెన్షన్ అడకు. ఓకే. మళ్ళీ కారం చిల్లిస్తోనే నడిపిద్దామంటావా? అంతే, కారం వేయరు దీంట్లోకి. ఓకే. అరే షెఫ్ని పట్టుకొని నువ్వు అన్నీ వేయద్దు అభిషేక్. నువ్వు ప్లీజ్ రా, షెఫ్ అలాగ రా. నాకు చిన్నకి ఎట్లా ఉంది చేసేదే ఏమంటాం, ఉడకబెట్టి ఫ్రై చేసే పని, దాన్ని షెఫ్ అంట. మొత్తం ఏంది ఆరెంజ్ కలర్ వచ్చేంత, ఆరెంజ్ అంటున్నా సారీ, లైట్ బ్రౌన్ వచ్చేంత దాన్ని వేడి కానీ రాదు, దాన్ని గెలుకుతూనే ఉంటే ఏడవుతుంది. అరే అట్లా వదిలేసినాం అనుకో మాడిపోతుంది. మాడిపోదు, ఒక సెకండ్ ఆగితే కొంచెం వేడి అవుతుంది. అది నీకు కావాల్సిన బ్రౌన్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆగు, ఇంకా కాలేదు అభిషేక్. ఓ షిట్, ఇంత టైం టేకింగ్ అంటే కష్టం. మనం చేసేసేయాల, వీళ్ళు అట్లా చేయరు. నీ కాన్ వెయిట్ చేస్తుంది హరీష్, ఎప్పుడెప్పుడు చేస్తావా అని. ఏం చేస్తా అని? అదే సాటే చేస్తావని. చూడు లైట్ బ్రౌన్ వచ్చింది చూడు. ఓకే. అభిషేక్ నువ్వు అసలు ఇక్కడ కూడా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు. అరే నాదిరా డైలాగు, నేను అనాలరా. ఇవి ఇట్లా బాయిల్ చేసి పక్కచ్చి బాయిల్ ఉంటున్నాయి. బాయిలే చేసిన దాన్ని ఫ్రై చేసినట్లు లేదు. అది ఫ్రై చేసి పక్కన పెట్టుకునే దాన్ని ఇప్పుడు వేయాలి. దాంట్లో మనకు క్రిస్పీనెస్ కనిపిస్తలే, కానక్కడే కనిపిస్తుంది నాకు. ఇది ఏందిరా క్రిస్పీ అదంతా బ్రౌన్ కలర్ కనిపిస్తలేదా నీకు? ఏంది అక్కడక్కడ ముద్దలా ఏరుకోవాలా మేము ఆ క్రిస్పీనెస్ని? ఆ తిక్క ప్రసంగాలు వద్దు. నువ్వు చేయరా, నువ్వు చేసినాక మాట్లాడదాం. స్టార్టింగ్లో ఎట్లా మాట్లాడినాడు చూడు, రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తగ్గిన అప్పు నన్ను అడుగు. రెస్టారెంట్ స్టైల్ అంట, మూసుకుంటారు రెస్టారెంట్లో ఇట్లా చేస్తే. అర్థమైందా? రెస్టారెంట్ స్టైల్ అంట. అరే నేను తిన్న రెస్టారెంట్లో ఇట్లనే చేసిర్రా. ఏ రెస్టారెంట్ అయినా అది? నేను ఆ రెస్టారెంట్కి ఎప్పుడు పోను, చెప్పు నాకు ఒకసారి. చూడనీకైతే బాగానే ఉంది, చూద్దాం. చూడనీకేంది, మొత్తం తిన్న తర్వాత మొత్తం మెంటల్కి పోతుంది. అయితే అస్సలు వద్దురా, నేను ఆ రిస్కే తీసుకోను. నచ్చినట్టు వేస్తున్నావు. ఇది ఆల్రెడీ కారం అయింది కాబట్టి మనం ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. దాంట్లో కారం ఎప్పుడు వేసినావు రా అసలు? కారం కానికి ఇంతకుముందు వేయలే. పెప్పర్ వేసినావు. అరే ఫ్రై చేసినప్పుడు మనం పెప్పర్ వేసినామా లేదా? అప్పుడు పెప్పర్ వేసి మళ్ళీ ఇప్పుడు పెప్పర్ వేసి మళ్ళీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి మొత్తం అంతా కారం మొత్తం ఏంది మామిడికాయ తొక్క అనుకుంటున్నావు? అది దాన్ని కారం అన్నారు, ఘాటు అంటారు. మిరియాలు ఎప్పుడైనా వేస్తే ఘాటు అవుతుంది. నువ్వు కారం వేరు ఘాటు వేరు, అది నేర్చుకో ఫస్ట్. ఇప్పుడు నీకు చూడు, నెక్స్ట్ లెవెల్ ఫీల్ రాకపోతే అడుగు ఇది వేయంగానే. ఏంది ఆ స్ప్రింగ్ ఆనియన్ కా? చేతికి దొరికిన అన్నీ వేస్తున్నావు. దేవునికి జరుగు. అయినా నీకు ఓడి చెప్పిన దీంట్లో ఇవన్నీ వేస్తారని. నువ్వు అసలు ఏ ఛానల్లో చూసిన వీడియో చెప్పు, ఆ ఛానలే నేను అసలు పోను దగ్గరికి. మన ఛానల్లో చూసిన తర్వాత కూడా ఎవడు రాడు. చూడు అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అరే వెజిటబుల్ సలాడ్ లాగా ఉందిరా నాకైతే. క్రిస్పీ కార్న్ లెక్కలు ఎక్కడే కనిపిస్తలేదురా. లైట్గా స్ప్రింగ్ ఆనియన్లో ఒక ఆన్ తక్కువ ఇది కూడా వేసేద్దాం. మొత్తం గ్రీనరీ అయిపోలేదు. ఏరా నీకు ఉల్లిపాయలు, కొత్తిమీర, కలెమాకు, పుదీనా కావాలా దొరా?
ఇప్పుడు అది అంతే కాదు నువ్వు ఇది తిన్న తర్వాత మాట్లాడి ఓడన్నా గార్నిషింగ్ లాస్ట్ చేస్తారు కదా కూరలు వేసి కలుపుతారా కలుపుదాం మనం కలుపుదాం. అరే నువ్వు ప్లీజ్ మళ్ళీ సార్ దీన్ని క్రిస్పీ కార్న్ అనక్కడ సరేనా? ఎంత క్రిస్పీగా కనిపిస్తుంది చూడు. తిన్నాక చెప్తాం రా క్రిస్పీ అయిందో లేదో ఇప్పుడే అనకు. ఇంకొన్నాయా ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా వేసావా లాస్ట్ అంతే. పక్క జరు సార్ నీ కళాకన్నాన్ని టేస్ట్ చూద్దాం. అరే ఇంకా కంప్లీట్ కూడా కాలేదు కదరా. చూడండి ఉప్పు సరిపోయిందా లేదా చూద్దాం. తిను. బాగానే ఉంది కానీ క్రిస్పీ కార్న్ అయితే అన్నారా నేను. ఇది నా డైలాగ్ ఇది. చూడు నువ్వు తిన్నాక నువ్వు చెప్తావు అంటే అవన్నీ వేస్తే బాగానే ఉంది క్రిస్పీ అయితే అన్నా నేను. ఉప్పు అని ఉప్పురా. ఇప్పుడు ఎప్పుడు దాంట్లో ఏమైనా కారం ఉందా ఉప్పు ఉందా? ఇంత సూపర్ ఉంది. నీకే నచ్చింది నాకైతే కార్న్ కర్రీ అది బాగుంది అభిషేక్. ఇంకేమేరా దాంట్లో అంతే ఇక అంతేనా? స్ట్రైట్ పొయ్యి టు పల్లెం. హరీష్ యాజ్ ఇట్ ఈస్ దొండకాయలానే ఉంది. దొండకాయ ఎందుకైతే మరి అట్లనే ఉందిరా దాంట్లో అన్ని కలిపేసేసినావు. జస్ట్ కాన్ బదులు మన దొండకాయ బదులు క్రాన్ వచ్చింది అంతే ఇంకేం లేదు. చూడండి కూడా ఎంత క్రిస్పీ ఉంది చూడొచ్చు ఒకసారి. అరే అక్కడ కార్న్ తీసేస్తే మిగతా రెగ్యులర్ ఐటమ్సే కదా దాంట్లో ఏ కాయ వేసినా కర్రీ అయిపోతుంది. నువ్వు కార్న్ వేసి క్రిస్పీ కార్న్ ఎక్కడ చేస్తారా? క్రిస్పీ కార్న్ ఇట్లా వాడాలా? అరే క్రిస్పీ కార్న్ ఇట్లానే ఉంటుందిరా. నేను చెప్తున్నా కదా నీకు దాని టేస్ట్ తెలవాలంటే కొంచెం తెల్లన్నంలో తిను సెట్ ఉంటుంది. లేదా 2 రోటీలు మనం తెప్పించినావు కదా ఆ రోటీల్లో తినేద్దాం సెట్ ఉంటుంది. అంత బాగుంది. పోపు ఒక్కటే షూటింగ్ మస్తు అవుతున్నారా? పోపు ఎందుకు వేస్తారా? కూర కదరా మరి ఇంకేం చేసినావురా? స్టార్టర్ అన్నావు అది కార్న్ కర్రీ అయింది. క్రిస్పీ కార్న్ సూపర్ ఉంది. మీకు అది క్రిస్పీ కార్న్ నాకు ఇది కార్న్ కర్రీ. నా ఫేవరెట్ రెస్టారెంట్ ఇట్లనే ఉంటుంది. నేను రానా మళ్ళీ సార్ ఆ రెస్టారెంట్కి ప్లీజ్.